దేశంలో నియంత పాలన కొనసాగిస్తున్న ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి అందరినీ కూడా జన్ ధన్ ఖాతా అని మీరు పదే చెప్పుతూ దేశ ప్రజలందరినీ కూడా 15 లక్షల రూపాయలు कालाधन में पीछे भारत को लाके तुम लोगों को सबको बांटूंगा बोल के आपने वादा किया नरेंद्र मोदी साहब. आज आप 15 लाख रुपया किसका अकाउंट में गिरा? एक बार आप मन से सोचो. मन की बात कर रहे ना आप हमेशा. मन की बात नहीं है कि आप जनता के साथ बात करने के लिए आज आप नारे. ఇంకొక విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే స్థానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాలకు సంబంధించిన రఘునందరావు ఇక్కడ ఉన్న గౌరవం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పైన పిచ్చి కూతలు కూస్తున్నారు కదా, మరి నీకు బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వం పైన మీరున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ రోజు రఘునందన్ రావుని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసే అభివృద్ధిని తట్టుకోలేక ఈ రోజు ఆయన రోడ్లెక్కి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఇది సబబ్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఏదైతే హర్యానాలో రైతులు చేసిన 3 చట్టాల కాలా కానూన్ కే లియే నల్ల చట్టాల పైన పెద్ద ఎత్తున రైతులందరూ పోరాటం చేస్తే ఆ రోజు రైతులందరినీ కూడా చంపిన ఘనత కేవలం మోడీ ప్రభుత్వందే ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు యువత అంతా కూడా మీ పైన చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడికి వాళ్ళు ఖండిస్తూ మీ చేసే నాటకాలను అందరినీ కూడా ఎండగడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక ఈ రోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సబబు కాదని ఈ సందర్భంగా మరొకసారి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరైతే యాంటీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో మేము వీటిని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంచిర్యాల ప్రజల తరఫున అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. సేమ్ సమయానికి అదే స్థలంలో అదే లక్ష్మీపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయల ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా అని విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూకుతున్నావు కదా, రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో. కేంద్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, గతంలో టీఆర్ఎస్ కు నువ్వు ఏ రకంగా మద్దతు ఇచ్చినావో ఇవన్నీ భాగవతం అంతా తెలుసు. నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళతోటి నువ్వు జరుపుకునేటువంటి రహస్య మంతనాలు కూడా మాకు తెలుసు. నీ భాగవతం అంతా బండారం అంతా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో నిరసన భాగంగా ఇలా లక్షపేట పట్టణంలో మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా వాటిని నెరవేర్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం. దీనితో ఆగది. భవిష్యత్తులో ఈ రఘునాథరావు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయడానికి మీరు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు, ఇది నిజం అని చెప్పి నిరూపించి మీ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.